Okay, so let's see about okay, let's understand about so what is the requirement and how to analyze it. అమ్మ సగం మందికి రిక్వైర్మెంట్ అంటే తెలియదు, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే తెలియదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు మరి. ఓకే, సో రిక్వైర్మెంట్ అంటే ఏంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, సో రిక్వైర్మెంట్ ఈజ్ ద ఫీచర్ on the application. Requirement is a feature on the application. It will have some behavior. It will have some behavior calling out very clearly. For example, login button should display in the login panel. సో ఇక్కడ బాగా గమనించినట్లయితే వాడు ఏం చెప్పాడు, ఇక్కడ లాగిన్ బటన్ అనేది లాగిన్ ప్యానల్లో ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, సో హియర్ the requirement is checking the login button is displayed or not, but also we need to check few other actions as well. Okay, you have to check few other actions as well. So what is that few other actions? So first thing, you have to check whether it is display or not. Second thing, it should be enabled. Third thing, when user click on it, what should happen? Okay, fourth one, what are the rules available on that? So how all these questions will come? Only if you start analyzing it. So how to analyze a requirement is the first question that you have to get into the mind. సో యాజ్ ఎ క్యూఈ ఇంజనీర్, ఒక క్వాలిటీ ఇంజనీర్గా నీకు ఎప్పుడు క్వశ్చనింగ్ అనేది ఫస్ట్ ఫీచర్గా, ఫస్ట్ క్యారెక్టరిస్టిక్గా ఉండాలి. అవతల వాళ్ళు ఏదైనా రిక్వైర్మెంట్ ఇచ్చి చేసేయండి అంటే కళ్ళు మూసుకుని గుడ్డుగా ఎప్పుడు తీసుకోకూడదు. అనలైజ్ చేయండి, ఆ రిక్వైర్మెంట్ ఏంది, ఎందుకు ఇచ్చాడు, ఆ రిక్వైర్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దేని మీద డిపెండెన్సీ ఉందా, ఎవరు చూసుకోగలుగుతారు. సో ఇవన్నీ క్వశ్చనింగ్ రావాలన్నమాట ఎప్పుడైనా సరే. ఓకే, సో బేసికల్గా ఇన్ ఎనీ వెబ్ అప్లికేషన్ we'll be having 8 main web controls. First one we are going to be call it as
text box. Second one we are going to call it as button. Third one I am going to be call it as link. Fourth one I am going to be call it as drop down. Fifth one I am going to be call it as radio button. Sixth one I am going to be call it as checkbox. Seventh one I am going to be call it as image. Eighth one I am going to be call it as text, paragraphs, etc. Without these controls, we don't see any application that is available in the market. Are you guys with me? Yes, sir. Any questions? Right? Now tell me, without these things, is there any application? ఇవి లేకుండా ఏమైనా అప్లికేషన్ ఉందా అమ్మా? No, sir. ఓకే. సో నీకు ఎటువంటి రిక్వైర్మెంట్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఎలిమెంట్స్ని బేస్ చేసుకొని నీ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఓకే, క్లియర్? Yes, sir. రైట్. సో నౌ టెల్ మీ హౌ టు వ్యాలిడేట్ ఏ టెక్స్ట్ బాక్స్. ఒక టెక్స్ట్ బాక్స్ని ఎలా వ్యాలిడేట్ చేయగలుగుతాం? హౌ టు వ్యాలిడేట్ ఏ టెక్స్ట్ బాక్స్. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ రిక్వైర్మెంట్ వచ్చినా కూడా, ఎనీ రిక్వైర్మెంట్, యువర్ బేసిక్ చెక్ ఈస్ డిస్ప్లే. ఏముండాలి? హౌ దిస్ ఎలిమెంట్ విల్ గెట్ డిస్ప్లే. ఈ ఎలిమెంట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది? ఎనీ యూజర్ పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. ఏదైనా యూజర్ పర్మిషన్ కావాలా అలాంటి టెక్స్ట్ బాక్స్ చూడాలంటే? సో అడ్మిన్ చూడగలుగుతాడు, నార్మల్ యూజర్ చూడలేడు. ఓకే, ఒక ఎంప్లాయ్ చూడగలుగుతాడు, బయట ఎంప్లాయ్ చూడలేడు. సో ఎప్పుడైనా సరే ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చినప్పుడు అది ఆ టెక్స్ట్ బాక్స్ అనేది అందరికి విజిబుల్ ఉంటుందా లేదా ఏదైనా రూల్ ఉందా కనుక్కోవాలి మనం. ఓకే, క్లియర్? మౌనిక, మానస? Yes. Yes. క్లియర్? నో కన్ఫ్యూజన్, రైట్? No. ఓకే, నెక్స్ట్ డేటా ఫార్మాట్ అంటే ఈజ్ ఇట్ ఏ పాస్వర్డ్ ఫీల్డ్ ఆర్ ఏ ఈమెయిల్ ఫీల్డ్ ఆర్ ఏ ఫ్రీ టెక్స్ట్. అంటే ఆ ఫీల్డ్ అనేది, ఆ టెక్స్ట్ బాక్స్ అనేది పాస్వర్డ్ టెక్స్ట్ బాక్సా, ఈమెయిల్ టెక్స్ట్ బాక్సా, లేదా ఫ్రీ టెక్స్టా? సో ఫ్రీ టెక్స్ట్ అంటే నీ ఇష్టం వచ్చిన డేటా ఎంటర్ చేసే దాంట్లో. ఓకేనా, క్లియరా? ఓకే, నెక్స్ట్ వన్ లెంత్ చెక్. అంటే ఫ్రీ టెక్స్ట్ అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా, లెంత్ అనేది లిమిట్ ఉంటుంది. 100 క్యారెక్టర్సా, 50 క్యారెక్టర్సా, 60 క్యారెక్టర్సా? ఆ లెంత్ ఏంది? యూ హ్యావ్ టు మెన్షన్ ద లెంత్ ఆఫ్ దట్ క్యారెక్టర్స్ దే. మేక్ సెన్స్? క్లియర్? Yes, yes. ఓకే, నెక్స్ట్ వన్ బిహేవియర్ ఆర్ ఎనీ రూల్. సో బిహేవియర్ ఆర్ ఎనీ రూల్ అంటే ఈ డేటా నేను ఇక్కడ ఫిల్ చేస్తాను, ఫిల్ చేస్తే అది ఇంకెక్కడైనా కనిపించాలా? ఓకే, నేను ఒక టెక్స్ట్ బాక్స్ డేటా ఎంటర్ చేసాను, సేవ్ చేశానమ్మా. ఈ సేవ్ చేసిన డేటా ఇంక వేరే ఏదైనా మాడ్యూల్లో కనిపించాలా వద్దా? ఎస్ ఆర్ నో? ఐ డోంట్ నో దట్. సో యూ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్
డేటా పర్సిస్టెన్స్ అంటే నువ్వు ఒక టెక్స్ట్ బాక్స్ డేటా ఎంటర్ చేసావు, ట్యాబ్ ఆఫ్ ఇచ్చావు, వేరే డేటా ఫిల్ చేస్తా ఉన్నావు, పేజ్ రిఫ్రెష్ అయిందమ్మా. పేజ్ రిఫ్రెష్ అయితే ఏమవ్వాలి? ఆ డేటా అనేది వెళ్ళిపోకూడదు, డేటా ఉండాలి. అంటే ఆటో సేవింగ్ జరగాలి. ఓకే, అది జరగాల వద్దా అని నువ్వు క్వశ్చన్స్ రేస్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే టెక్స్ట్ బాక్స్ వస్తే ఈ మినిమం చెక్స్ అనేది మన లిస్ట్లో పెట్టుకోవాలి. ఎనీ క్వశ్చన్స్? No, sir. మౌనిక, మనోహర్? మానస, ఎనీ క్వశ్చన్స్? No. కరెంట్ పోయినట్టుందిరా. జనరేటర్ అని చెప్పా. పోయింది, కరెంట్ పోయింది. కిందకి వెళ్ళి చెప్పు, జనరేటర్ అని చెప్పి చెప్పు. కిందకి వెళ్ళి నిద్రపోతుంటాడు. కిందకి వెళ్ళి ఒకసారి చెప్పు. అది యూపీఎస్ మీద నడుస్తుందిరా. ఓకే, గైస్ ఐమ్ ఆడిబుల్. హలో. Yes. Hello, sir. I have a doubt, sir. Suppose we are having name, phone number, and email ID. Text నాకేం message. అర్థం కావట్లేదమ్మా నువ్వు చెప్పేది. We have in a page we are having a name, phone number, and email ID text boxes. If suppose if we add instead of name, if we add numbers, and it is accepting, what should we do? అమ్మా నాకు అర్థమైంది ఏంటంటే నీకే టెక్స్ట్ బాక్స్ ఉంది, దాంట్లో ఏం యాక్సెప్ట్ చేస్తుంది? Numbers, sir. నంబర్. అదేం యాక్సెప్ట్ చేయాలి? Name, sir. ఎన్ని? Only words. Word sir, name place లో name text box లో words accept చేయాలి, like characters. ఆల్ఫాబెట్స్ యాక్సెప్ట్ చేయాలి, నెంబర్స్ యాక్సెప్ట్ చేయకూడదు. అది బగ్ కదా. అప్పుడు Okay. టెస్ట్ డేటా ప్రిపేర్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ డేటా ప్రిపేర్ చేయాలి నువ్వు. Okay. ఓకే, ఒట్టి ఆల్ఫాబెట్స్, ఒట్టి నంబర్స్, ఆల్ఫా న్యూమరిక్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నంబర్స్. ఓకే, సో ఇవన్నీ కాంబినేషన్స్ టెస్ట్ చేయాలి. సో దాంట్లో ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ కాలేదో చూసి చెప్పాలి. Okay. ఓకే, రిక్వైర్మెంట్లో క్లియర్గా ఓన్లీ టెక్స్ట్ ఈజ్ అలౌడ్ అంటే మిగతా ఏం అలౌడ్ చేయకూడదు. ఓకే, క్లియర్? Okay. Okay, sir. Okay, yeah. So if you are going to get a button, so what validation that you can do? Anyone? ఒక బటన్ కానీ వస్తే దాని మీద ఎటువంటి వాల్యుయేషన్ చేయొచ్చమ్మా. గుర్తుపెట్టుకోండి, దేనికైనా కామన్ ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ప్లే. అది ఎలా డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో బటన్ కానీ వచ్చిందంటే అది ఎనేబులా డిజేబులా. ఇన్ వాట్ కేసెస్ దీస్ బటన్స్ విల్ బి గెట్ ఎనేబుల్, ఇన్ వాట్ కేసెస్ దిస్ విల్ బి డిజేబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్, సేవ్ బటన్. ఓకే, ఎడిట్ ఏ ఫామ్. ఓకే, సో నువ్వు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ డేటా ఫిల్ చేస్తున్నావు అనుకో అమ్మ, అర్థమవుతుంది చెప్పేది. ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ డేటా ఫిల్ చేస్తున్నావు, నువ్వు ఎటువంటి డేటా ఫిల్ చేయలేదనుకో ఆ బటన్ ఎప్పుడు డిజేబుల్లోనే ఉండాలి. నువ్వు అన్ని ఫీల్డ్స్ ఎంటర్ చేస్తేనే ఆ బటన్ అనేది ఎనేబుల్ అవ్వాలి. ఓకే, నువ్వు ఒకసారి సేవ్ చేసిన తర్వాత సేవ్ బటన్ అనేది డిజేబుల్ అయిపోవాలి, అన్లెస్ అంటిల్ నువ్వు ఎడిట్ బటన్ క్లిక్ చేసినంత వరకు. సో ఎప్పుడైనా సరే ఈ బటన్స్ కానీ వచ్చినప్పుడు ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది, ఎప్పుడు డిజేబుల్ అవుతుంది నువ్వు కనుక్కోవాలి.
ఓకే ఓకే. యా నెక్స్ట్ వన్ ఇస్ పొజిషన్. ఈ బటన్ ఎక్కడ ఉండాలి, ఏ విధంగా ప్లేస్ అవ్వాలి, దేని కింద ఉండాలి, దేని పక్కన ఉండాలి, దేని పైన ఉండాలి, యూ హ్యావ్ టు గెట్ ద డీటెయిల్స్. ఓకేనా, క్లియరా? Yes, sir. యెస్. ఓకే నెక్స్ట్ టెక్స్ట్ ఆన్ ద బటన్. బటన్ మీద టెక్స్ట్ ఉంటుంది, అది అన్ని క్యాపిటల్స్లో ఉండాలా, లేదంటే టైటిల్ కేసులో ఉండాలా, లేదా అన్ని లోవర్ కేసులో ఉండాలా. సో ఖచ్చితంగా మీరు ఆ టెక్స్ట్ కూడా వ్యాలిడ్ చేయాలి బటన్ మీద. ఓకే నెక్స్ట్ లింక్. ఓకే సో లింక్ వస్తే యూ హ్యావ్ టు వెరిఫై. ఫస్ట్ వన్ ఈస్ డిస్ప్లే. సో ఆ లింక్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకే నెక్స్ట్ వన్ పొజిషన్. ఆ లింక్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి. ఏదైనా అప్లికేషన్లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బాటమా, యూ హ్యావ్ టు డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ ద పొజిషన్. నెక్స్ట్ వన్ విజిటెడ్ లింక్ నావిగేషన్. అంటే నేను ఒక లింక్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అది ఎక్కడ నావిగేట్ అవ్వాలి, సేమ్ పేజ్లోనే ఉండాలా, లేదంటే కొత్త ట్యాబ్ ఓపెన్ అవ్వాలా, ఎక్కడికి వెళ్ళాలి, ఆ నావిగేషన్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలి. మా క్లియరా? Yes, ఎనీ క్వశ్చన్స్? నో. Alright, any questions? Clear, right, about link? sir. Okay, so broken link or not. మా బ్రోకన్ లింక్ అంటే సమ్టైమ్స్ మీరు క్లిక్ చేసినప్పుడు మీకు తెలియకుండా ఒక ఎర్రర్ వచ్చేస్తుంది, ఏదో ఒక ఎర్రర్. ఎప్పుడు గమనించారు మీరు అలాంటి ఎర్రర్స్ని? మీరు క్లిక్ చేస్తే పేజ్ నావిగేట్ కాకుండా అక్కడే ఉండిపోవడం కానీ, క్లిక్ చేస్తే పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్ కానీ, అలాంటి ఎప్పుడైనా వచ్చి గమనించారా మీ టెస్టింగ్లో మీరు యూజ్ చేస్తున్నప్పుడు? సో అలాంటివి రాకూడదు. ఓకే, అలాంటివి వస్తున్నాయి చెక్ చేయడం కోసమే బ్రోకన్ లింక్ ఆర్ నాట్ అని చెప్పి సపరేట్ కేసు రాస్తాం వాటికి. సో డ్రాప్ డౌన్ కూడా అంతే. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంది, ఎప్పుడు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వ్యాలిడ్ ఆప్షన్స్, చేంజ్ ఆప్షన్. నేను ఒకసారి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేశాను అనుకో, తిరిగి యూజర్ అనేవాడు దాన్ని చేంజ్ చేయగలగాలి. మా అర్థమవుతుందా కాలేదా? ఎనీ క్వశ్చన్స్? నో. నెక్స్ట్ వన్ ఈస్ రూల్. నేను ఒక డ్రాప్ డౌన్లో ఒక వాల్యూ సెలెక్ట్ చేశాను. ఆ వాల్యూ సెలెక్ట్ చేసిన తర్వాత దేని మీద ఇంపాక్ట్ ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లొకేషన్ ఇక్కడ హైదరాబాద్ పెట్టాను అనుకోండి. ఓకే, స్టేట్ వచ్చేసి నాకు ఓన్లీ హైదరాబాద్ సంబంధించిన స్టేట్స్ మాత్రం రావాలి, డిస్ట్రిక్ట్స్. ఓకే, స్టేట్ ఈక్వల్ టు హైదరాబాద్, డిస్ట్రిక్ట్ షుడ్ బి ఫిల్టర్ బేస్డ్ అపాన్ ద గివెన్ స్టేట్. అటని చెప్పి నాకు ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్స్ రాకూడదు. ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ సంబంధించిన డిస్ట్రిక్ట్స్ మాత్రం రావాలి, తెలంగాణ సంబంధించిన మాత్రం రావాలి నాకు. మా అర్థమవుతున్నాయా నేను చెప్పేది? యెస్. వి ఆల్వేస్ సీ దిస్, రైట్? యా. మీరు ఎప్పుడైనా ఫామ్ ఫిల్ చేసినప్పుడు, మీ అడ్రస్ కైండ్ ఆఫ్ ఫామ్స్ వచ్చినప్పుడు, స్టేట్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా, స్టేట్ ఈక్వల్ టు తెలంగాణ, ఓకే, సిటీ వచ్చేసి హైదరాబాద్ వస్తుంది, తర్వాత డిస్ట్రిక్ట్ వచ్చేసి తెలంగాణ సంబంధించిన డిస్ట్రిక్ట్ మాత్రం రావాలి. ఇవన్నీ ఫిల్టరేషన్ అనమాట ఖచ్చితంగా. అలాంటి ఫిల్టర్స్ ఏమైనా ఉన్నాయో కనుక్కోవాలి మీరు.
Hmm. నెక్స్ట్ రేడియో బటన్, ఇది కూడా అంతే. డిస్ప్లే, ఓన్లీ వన్ ఆప్షన్ షుడ్ గెట్ సెలెక్టెడ్. ఏదైనా ఒక్క ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి, మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ కాకూడదు రేడియో బటన్లో. యూ హ్యావ్ టు వెరిఫై టెక్స్ట్ అసోసియేటెడ్ టు ఇట్. టెక్స్ట్ అసోసియేటెడ్ టు ఇట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా, మేల్ ఫిమేల్ అని ఉంది. ఈ టెక్స్ట్ అనేది ఈ రేడియో బటన్కి అసోసియేట్ అయింది. ఈ టెక్స్ట్ అనేది ఈ రేడియో బటన్కి అసోసియేట్ అయింది. క్లియరా? Hmm. ఓకే, ఈ టెక్స్ట్ అనేది కరెక్టా కాదా కూడా వెరిఫై చేయాలి మనం. ఎనీ క్వశ్చన్స్? No, sir. ఓకే, యూజర్ షుడ్ బి ఏబుల్ టు చేంజ్ అన్ ఆప్షన్. యూజర్ అనేవాడు ఆప్షన్ చేంజ్ చేయగలగాలి. చూడు, నేను చేంజ్ చేయగలుగుతున్నా. ఓకే, నువ్వు సెలెక్ట్ చేసినప్పుడు ఒక ఆప్షన్ సెలెక్ట్ అవ్వాలి, యూజర్ అనేవాడు ఆప్షన్స్ని చేంజ్ చేయగలగాలి. డిఫాల్ట్ సెలెక్ట్ అంటే నేను ఫస్ట్ టైం ఈ పేజీలోకి వచ్చాను, పేజీలోకి వచ్చినప్పుడు ఏ సెలెక్ట్ అయ్యాలి? బట్ డిఫాల్ట్ మేల్ సెలెక్ట్ అవ్వాలా, ఫీమేల్ సెలెక్ట్ అవ్వాలా, లేదంటే బ్లాంక్గా ఉండాలా? అది ఖచ్చితంగా అడగాలి మీరు. మేక్ సెన్సా? క్లియరా? Yes, sir. Yes. సో చెక్ బాక్స్ కూడా అంతే సేమ్. చూడండి, చెక్ బాక్స్ అనేది ఇది డిస్ప్లే అనేది చూడాలి. దీనికి అసోసియేట్ అయిన టెక్స్ట్ ఇక్కడ ఏంది, న్యూస్ లెటర్ అనేది లేబుల్ అనమాట. ఈ లేబుల్ ఉందిలా చెక్ చేయాలి. చెక్ అన్చెక్. చెక్ బాక్స్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుందమ్మా చెక్ బాక్స్ అనేది. సో అది బై డిఫాల్ట్ చెక్ అయి ఉండాలా, అన్చెక్ అయి ఉండాలా. యూజర్ అనేవాడు సెలెక్ట్ చేయగలుగుతున్నాడు, డీసెలెక్ట్ చేయగలుగుతున్నాడు, చెక్ చేయాలి. రైటా? క్లియరా? Yes, sir. దెన్ వెయిట్. మల్టీ సెలెక్ట్ కదా. డిఫాల్ట్ చెక్ అయి ఉండాలా, అన్చెక్ అయి ఉండాలి, అది కూడా అడగాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇమేజ్. అమ్మ ఇమేజెస్ వచ్చేసి లోగోస్ కానీ, ఓకే, అప్లోడ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, లోగో అంటే ఇక్కడ ఉంటుంది చూడండి మీ పేజ్లో టాప్లో, ఇది కూడా ఇమేజ్ అనమాట. ఇది క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? నేను ఇది కానీ క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? హోమ్ పేజ్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నీకు హెడర్స్, బ్యానర్స్ కనిపిస్తాయి చూడండి. ఓకే, దీస్ ఆర్ ఆల్సో ఇమేజ్. ఇది క్లిక్ చేసి నేను ఎక్కడికి వెళ్ళాలి?
అది క్లిక్ ఒప్పుకుంటే ఒప్పుకోదా, దానికి యాక్షన్ ఉందా లేదా? ఓకే, నేను నా బ్రౌజర్ని చాలా చిన్న చేస్తాను. చిన్న చేసినప్పుడు నాకు ఆ ఇమేజ్ అనేది ఆటో ఫిట్ అవుతుందా లేదా చూడాలి. ఎక్కడ? ఈ పేజ్లో చూడు. లేదంటే మనకి ఇమేజ్ అనేది క్రాస్ అయ్యి బయటకు వచ్చేస్తుంది, అలా రాకూడదు. చూడు, ఎంత పెద్ద బ్రౌజర్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది నాకు. చూడండి. ఓకే, సో ఇలాంటివి ఎలా టెస్ట్ చేయగలుగుతామంటే బెస్ట్ థింగ్ వచ్చేసి ఈ వెబ్ పేజ్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్గా చేస్తే, ఓకే, సో యూ షుడ్ బి ఏబుల్ టు సీ హియర్ సంథింగ్ కాల్డ్ యాజ్ డివైస్ టైప్. ఓకే, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నీకు ఇక్కడ ఒక్కొక్క ఫోన్లో ఎలా కనిపించాలి. సో దీని రెస్పాన్సివ్నెస్ అంటారమ్మా. దీని ఏమంటాం? రెస్పాన్స్ చెక్ చేయడానికి. చూడండి ఒకసారి. సో నేను పిక్సెల్ 7 తీసుకున్నాను, ఒక డిఫరెంట్ సైజ్ వస్తుంది. ఓకే, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ ఈ విధంగా ఉంటుంది. అంటే నాకు ఏ డివైస్ తీసుకున్నా కూడా నాకు అది అడ్జస్ట్ అవ్వాలి. అమ్మా క్లియరా? అర్థమవుతుంది చెప్పేది? Yes, sir. సో యూ హ్యావ్ టు టెస్ట్ ఇది. ఖచ్చితంగా ఈ ఇమేజెస్ అనేవి బ్రేక్ అయిపోతుంటాయి ఎప్పుడు ఇలాగ మనం డివైస్ సైజ్ కానీ చేంజ్ చేసినప్పుడు. ఓకే, సిమిలర్లీ అట్లాగే మనకి ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేట్ మోడ్. ఆ ల్యాండ్స్కేప్లో పోర్ట్రేట్లో ఎలా కనిపిస్తుంది అని యూ హ్యావ్ టు చెక్ దిస్. ఓకేనా? క్లియరా? మౌనిక, Yes. మాతా? Yeah. యా. అమ్మ మీకు కొత్తగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి ఇవి. నేను జస్ట్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి వాటిని ఏం వాల్యుయేట్ చేయాలి మాత్రం చెప్తున్నాను నేను. Okay. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ఆర్ పారాగ్రాఫ్ టెస్టింగ్. టెక్స్ట్ ఆర్ పారాగ్రాఫ్ అంటే ఏందమ్మా? టెక్స్ట్ ఆర్ పారాగ్రాఫ్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెల్కమ్ టు అవర్ స్టోర్ అని ఉంది. ఇది ఒక టెక్స్ట్ మనకి. ఇది ఎలా ఉండాలి? దీంట్లో ప్రతి లెటర్ క్యాపిటల్ ఉండాలా, ప్రతి లెటర్ స్మాల్ ఉండాలా? ఏ వర్డు ఎలా ఉండాలి? ఇంగ్లీష్ కరెక్టేనే కదా, గ్రామటికల్ ఎర్రర్స్ చెక్ చేయాలి. ఫార్మాట్, అలైన్మెంట్. కొన్నిసార్లు మనకి టెక్స్ట్ ఓవర్ఫ్లో అయిపోయి బయటికి వెళ్ళిపోతుంటుంది. అలాంటి ఇష్యూస్ ఎలా కనుక్కుంటామంటే మనం, నేను చెప్పాను కదా, నేను ఇట్లాగ మనం డిఫరెంట్ సైజెస్లో పెట్టి చూస్తే కొన్నిసార్లు ఈ టెక్స్ట్ అనేది అవతల బ్రేక్ వెళ్ళిపోతుంటుంది, ఓవర్ఫ్లో అయ్యి. రైట్? క్లియర్? ఓకే, అలాంటి ఎప్పుడు జరగకూడదు మనకి. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ చెక్స్ దట్ వీ నీడ్ టు డూ ఆర్ యూ హ్యావ్ టు అనలైజ్ వెన్ యూ గెట్ ఎనీ రిక్వైర్మెంట్. ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఆ ఎలిమెంట్స్ బేస్ చేసుకొని ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో అవి వచ్చినప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం రిక్వైర్మెంట్ అనేది అనలైజ్ చేయాలి. సరే, నీకు క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఆ క్వశ్చన్స్ ఎవరు క్లారిఫై చేయాలి? హూ విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్? ఓకే, సో when you are not clear about any requirement, okay, when you are not clear about any requirement, do not accept the testing request. సో నీకు రిక్వైర్మెంట్ క్లియర్గా లేదు, వాడు నీకు సరిగ్గా చెప్పట్లేదు, 50-50గా చెప్పాడు అంటే ఆ రిక్వైర్మెంట్ని మీరు యాక్సెప్ట్ చేయబాకండి.
నీకు క్లారిఫికేషన్ వచ్చినంత వరకు, నీకు సమాధానం వచ్చినంత వరకు డు నాట్ యాక్సెప్ట్ దట్ టెస్టింగ్ రిక్వెస్ట్. ఓకే, సో ఆల్వేస్ హ్యావ్ ఏ communication in a proper channel, that is through an email or through a document. ఓకే, స్లాగ్లో కానీ కమ్యూనికేటర్స్లో కానీ అలాంటి కమ్యూనికేషన్ ఎప్పుడు చేయొద్దు. ఓకే, ఆల్వేస్ ఒక పర్ఫెక్ట్ ఫార్మాట్ ఫాలో అవ్వండి. ఎలా రావాలి నీకు? ఒక ఈమెయిల్లో కానీ లేదంటే ఒక డాక్యుమెంట్లో కానీ నీకున్న క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు క్లారిఫై చేయాలి. అన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చి ఓకే అంటేనే యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఫర్దర్, ఎల్స్ యూ షుడ్ నాట్ ప్రొసీడ్ ఫర్దర్. ఏమ్మా, క్లియరా? Yes, sir. ఎనీ క్వశ్చన్స్? ఎనీథింగ్ ఎల్స్? ఎనీ క్వశ్చన్స్? ఎనీ డౌట్స్, క్వెరీస్? ఓకే, సో ఈ క్లారిఫికేషన్స్ అనేవి హౌ టు రేజ్ దిస్, హౌ టు రేజ్ ఏ క్లారిఫికేషన్. ఎలా రేజ్ చేస్తావు అమ్మా? నీకు డౌట్ వచ్చింది, ఎవరినైనా కూడా ఎలా రేజ్ చేస్తావు, ఎలా రిక్వెస్ట్ చేస్తావు నాకు క్లియర్ చేయండి ఇదని? మాన్సా, Write an email to the concerned person. If it's functional or any query regarding the requirement, shoot out a mail to BA. Or if there are so many, doubts, then you can have a call with the business analyst, and the moments of meeting you can have the confirmation. సో వాట్ యూ వాంట్ టు డూ ఈస్ అనలైజ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. తను చెప్పినట్టుగా అన్ని రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేయండి. ఓకే, డ్రాఫ్ట్ ఆల్ ద క్వెరీస్. ఓకే, డ్రాఫ్ట్ ఆల్ యువర్ క్వెరీస్, అన్ని క్వెరీస్ని డ్రాఫ్ట్ చేయండి. హ్యావ్ ఏ కాల్ విత్ ద రిక్వైర్మెంట్ ఓనర్. ఎవరైతే రిక్వైర్మెంట్ ఇచ్చాడో వాడితో కాల్ పెట్టుకోండి. సో వాడిని ఏమంటాం మనం? ఎదర్ బిఏ అంటే బిజినెస్ అనలిస్ట్ కానీ ప్రోడక్ట్ ఓనర్ కానీ అంటామండి. ఓకే, వాడితో కాల్ పెట్టుకొని వాడి సమక్షంలోనే అన్ని క్వశ్చన్స్ రేస్ చేయండి. ఓకే, ఫిల్ ద రెజల్యూషన్ బిఫోర్ దెమ్ ఓన్లీ అండ్ ఎన్ష్యూర్ యూ రికార్డ్ ద వీడియో. ఆ వీడియోని రికార్డ్ చేస్తున్నట్టు నువ్వు ఖచ్చితంగా గమనించాలి, లేదంటే అది రికార్డింగ్ ప్రూఫ్ ఉండదు మన దగ్గర. సో కొంతమంది ఎదవలు ఏం చేస్తారంటే, నాట్ ఆల్ ద పీపుల్, వెరీ ఫ్యూ పీపుల్. సో బికాస్ దీస్ పీపుల్ రైట్ హూ ఆర్ గివింగ్ దీస్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి రిక్వైర్మెంట్స్ అని తీసుకొని వస్తారు. వాళ్ళకి చాలా బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ ఇక్కడ ఆ డ్రాఫ్టింగ్లో ఏదైనా తప్పుపోయి నీకు రిక్వైర్మెంట్స్ సరిగ్గా చెప్పకపోవచ్చు, కానీ 98.9% వాళ్ళు దిల్ బీ వెరీ హానెస్ట్ అండ్ దిల్ బీ కీపింగ్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ ప్లేస్. ఓకే, దట్ ఈస్ బిగ్ హెడేక్. ఉన్న అప్లికేషన్ మొత్తం మీద సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్మెంట్గా టెస్టింగ్ అని ఒక ఫేజ్ అయితే, ఈ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసి బిజినెస్ ఇంపాక్ట్ కనుక్కొని ఈ రిక్వైర్మెంట్ వల్ల వాడికి ఎన్ని డబ్బులు వస్తాయి కనుక్కోవాలి. చాలా ఉంటుంది దీంట్లో తతంగం, మనం పట్టించుకోం. ఓకే, సో వాడికి నువ్వు ఈ క్వెరీ ట్రాకర్ ఇచ్చి ఫిల్ చేసేది, బట్ ఫిల్ చేయలేడు. బికాస్ హీల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్స్. ఈ క్లారిఫికేషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నిటినీ ఒక ట్రాకర్లో ఫిల్ చేసుకొని వాటితో కాల్ పెట్టుకొని ఆ కాల్ రికార్డ్ చేసుకోండి. వాటి సమక్షంలోనే ప్రతిదానికి ఓకే ప్రతాప్తో క్లారిఫై చేస్తున్నావా, ఓకే ప్రతాప్ హ్యాస్ కన్ఫర్మ్ దిస్ విల్ బి వర్క్ లైక్ దిస్, కరెక్టా కాదా ప్రతాప్? క్వశ్చన్ అడగండి వాడినే, ఎస్ ఆర్ నోవా చెప్తాడు వాడు. దట్ ఈజ్ యువర్ ప్రూఫ్ దట్ హీ హ్యావ్ కన్ఫర్మ్డ్ ఇట్. ఓకే, రీసెంట్లీ వీ గాట్ ఎన్ ఇన్సిడెంట్. మాకు స్టార్టింగ్లో ఒక రిక్వైర్మెంట్ ఒక విధంగా పనిచేస్తుందని చెప్పాడు వాడు. ఓకే, లక్కీగా నేను రికార్డ్ చేసుకున్నా, నాకు ఆల్వే హ్యాబిట్ ఉంది సెషన్ రికార్డ్ చేయడం. వాడు చెప్పాడు కరెక్టా కాదా 2 సార్లు నేను క్వశ్చన్ అడిగాను, అవునవును ఇంతే 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 అన్నాడు. నేను యాక్సెప్ట్ చేసేసాను.
మేము వ్యాలిడేట్ చేసేసాం. ఈ అప్లికేషన్ అనేది బిజినెస్ యూజర్స్కి వెళ్ళింది. వాళ్ళు ఈ రిక్వైర్మెంట్ని వాళ్ళు టెస్ట్ చేయలేదు సరిగ్గా, వాళ్ళు వదిలేశారు దాన్ని. వదిలేయడం వల్ల ఏమైందంటే ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ స్టార్టెడ్ క్రియేటింగ్ లాసెస్ టు ద యూజర్. అమౌంట్ అనేది డబుల్ అవ్వాల్సింది, అమౌంట్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది వేరే సమ్ రూల్ వల్ల. సో వాడు ఎవరైతే రిక్వైర్మెంట్ ఇచ్చాడో మేము సరిగ్గా టెస్ట్ చేయలేదని చెప్పి తిరిగి మమ్మల్ని ఎస్కలేట్ చేశాడు. సో ఐ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ దట్ పర్టికులర్ బిహేవియర్, పర్టికులర్ ఫార్ములా, లాజిక్. సో నేను మళ్ళీ క్లియర్గా ఆ వీడియో అటాచ్ చేసి నాకు ధ్రువ్ ఈ పర్టికులర్ టైంలో ఈ సెకండ్స్లో చూడండి నాకు క్లియర్ కట్గా దాన్ని డబుల్ కన్ఫర్మ్ చేశాడు, ఇది ఇలా పనిచేస్తుందని, ఇది నా సైడ్ తప్పు కాదని చెప్పి నేను ప్రూఫ్ చూపించాను. ఓకే, సో ఎందుకని చెప్తున్నానంటే ఈ పెద్ద కంపెనీస్లో, ఓకే, ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, ఇలాంటి కంపెనీలు ఏమవుతుందంటే ఇలాంటి రిజెక్షన్స్ రాకూడదు ఎక్కడ కూడా. ఆ రిజెక్షన్స్ కానీ వచ్చాయంటే ఆ కంపెనీ మీద విల్ బీ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ పెనాల్టీ. వాళ్ళకి ఇన్వాయిసెస్ చేసేటప్పుడు ఈ పెనాల్టీస్ అనేవి కట్ అవుతాయి వాళ్ళకి. సో అందుకని ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో దే విల్ బీ వెరీ స్ట్రిక్ట్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. సో బీ కాషియస్. క్యూవీ జాబ్ అంటే జస్ట్ ఆషామాషి టెస్ట్ చేసేయడం కాదు. నువ్వు సర్టిఫై చేసి పంపిస్తే కొన్ని లక్షల మంది వాడతారు ఆ అప్లికేషన్ని. కొన్ని లక్షల మంది వాడితేనే ఆ క్లయింట్కి డబ్బులు వస్తాయి. నువ్వు సరిగ్గా టెస్ట్ చేయకుండా పంపించావనుకో, సో దే విల్ రన్ ఇన్ టు లాసెస్ అండ్ ఇట్ విల్ బీ ఇంపాక్ట్ యువర్ జాబ్ ఆల్సో. సో అందుకని టెస్టింగ్లో నువ్వు చాలా కాషియస్గా ఉండాలి. బీ వాచ్ ఎవ్రీథింగ్ని బిగ్గర్ అయ్యి, చిన్న కళ్ళతో చూడద్దు, ఎప్పుడు కూడా పెద్ద కళ్ళతో చూడండి. All I want to say is the impact that create on your application. Okay na, clear? Yes, sir. Any questions? No, right? Hope everything is clear. Right? Yes. Right. So guys, with this I'll take a break. Okay? Can we guys connect at 8 o'clock today? Only for today. Yes, sir. Mansa, Monica? It's 8 a.m. or 8 p.m. 8 p.m. 8 p.m. Irojamma, evening. Okay. Yeah. So I'll be going out tomorrow, mostly 98%. My tickets is to confirm. Okay? So I won't be available tomorrow. And Monday as well. Monday I think on the holiday kadamma meeku Mansa? Okay. No holiday? Okay then. Okay?